మాట్లాడిస్తే గానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలేదు. ఏంటమ్మా మాటా పలుకు లేకుండా అలా కాలుగాలిని పిల్లే తిరుగుతున్నావు? నేను వెళ్ళను నాన్న. పెళ్లికి ముందే అబ్బాయిని కలవడం నాకు ఇష్టం లేదు. అయ్యో, మీ అత్తగారు ఏమైనా అనుకుంటారేమో, అర్థం చేసుకో. మీ అమ్మ నిన్ను ఎలాగైనా పంపించమని మరీ చెప్పి ఏవో అప్పడాలు ఇవ్వడానికి బజార్కి వెళ్ళింది. అమ్మ ఏమైనా అనుకోని నన్ను తిట్టినా పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళను. ఎందుకు వెళ్ళావు? సిరి, వైదేహి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. ఏంటి వైదేహి, నువ్వు ఆ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళనంటున్నావు? ఆ ఫంక్షన్కి వెళ్ళి తీరాల్సిందే. అది కాదు సిరి. నువ్వింకేం మాట్లాడుకు. అంత దూరం నుంచి నేనే వచ్చాను. మీ ఊర్లో ఫంక్షన్కి నువ్వు రావా? నీకు ఈ ఫంక్షన్ గురించి ఎలా తెలుసు? వాళ్ళు నీకు బంధువులా? అవును, చాలా దగ్గర బంధువులు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అదేంటే? అదంతే. నేను లేకుండా ఆ సంగీత్ జరగదు. అయినా సరే నువ్వు వస్తేనే వెళతాను. అదేంటి సిరి? పిచ్చి మొహమా, ఆ పెళ్లి కూతుర్ని నేనే. నిజమా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వస్తావా? వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. రాక చేస్తానా? రాకపోతే నీ చేతుల్లో చేస్తాను. వస్తాను. 5 minutes మాత్రమే టైం ఇస్తాను. రెడీ అవ్వాలి. ఇప్పుడే వచ్చేస్తాను. బాబాయ్ నీకు గ్రేట్ న్యూస్.